ఈనాటి దేవుని యొక్క వర్తమానం కొరకు బైబిల్ నుంచి పరిశుద్ధ లేఖనముల నుండి ద హోలీ స్క్రిప్చర్స్ we will read the epistle of Apostle Paul to Thessalonians, first epistle. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిసల్, చాప్టర్ 5, 5వ అధ్యాయము 15 to 22. See that no one pays back evil for evil, but always try to do good to each other and to all people. Always be joyful, never stop praying, be thankful in all circumstances, for this is God's will for you who belong to Christ Jesus. Do not stifle the Holy Spirit, do not scoff at prophecies, but test everything that is said, hold on to what is good, stay away from every kind of evil. తెలుగులో చదువుతాను. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. దేవుడు వారి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ వాక్యం మనం ధారించడం సహాయం చేయనుగాక. మనం చదువుకున్నటువంటి యొక్క ఈ ప్యాసేజ్లో, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి ఒక మొదటి పత్రికలో ఏ ఫౌండేషనల్ వర్చ్యూస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఇక్కడ చక్కని ఒక ఆత్మీయ జీవితంలో ప్రభువును ఒప్పుకొని తన జీవితాన్ని సమర్పించుకొని ఒక మంచి విశ్వాసిగా ఎదుగుతున్నప్పుడు, విశ్వాస జీవితంలో లేక ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఎలాంటి చక్కని గుణములు, చక్కని సత్క్రియలు, మన అలవాట్లు, మన ఎలా ఎదగాలి, ఎలా మనము ఉండాలి అన్నటువంటి యొక్క అంశాలను చక్కగా రాశాడు. ఇంతకుముందు ఒకసారి మనము తిమోతికి ఆయన ఒక దైవ సేవకుడు, గాడ్ సర్వెంట్, ఎలాంటి గుణాలు ఉండాలి, వాట్ ఆర్ ద వర్చ్యూస్ వన్ షుడ్ హ్యావ్. ఇక్కడ ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితంలో అనుసరించి ఆత్మీయ జీవితంలో దినదినము ఎలా ఎదగాలి, ప్రభు వచ్చేంత వరకు తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకొని ముందుకు సాగాలి. గుడ్ వర్చ్యూస్ లేక సర్టన్ ఎలిమెంట్స్ ఇన్ ద స్పిరిచువల్ డివైన్ క్యారెక్టర్, ద ఫౌండేషనల్ వర్చ్యూస్. మనమేమిటి, ప్రభువును ఒప్పుకున్నాము, ప్రభువును నమ్మినాము, మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి మనం ఇప్పుడు క్రొత్త జన్మను పొంది ప్రభువులు నూతనంగా ప్రభు బిడ్డల్లాగా, విశ్వాసుల్లాగా మనం ఎదుగుతున్నాం. ఒక మంచి, ఇది ఒక ఫౌండేషన్ ఏమిటి? మనము మా మత్తయి సువార్తలో చూస్తే 7వ అధ్యాయంలో, వీ డోంట్ హ్యావ్ టు రీడ్ ఇట్, అర్లియర్ వీ హ్యావ్ ఆల్రెడీ మెడిటేట్ చేశాం దీన్ని. ఒక మంచి పునాది, ఆత్మీయ పునాది ఏమిటి? లోతుగా దవ్వాలి. ఇక్కడ లోతుగా దవ్వడం అంటే దేవుని వాక్యము డీప్గా మన హృదయంలోనికి లోతుగా వెళ్ళాలి. తర్వాత బండ మీద కట్టాలి. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తే. ద రాక్ ఈజ్ ద క్రైస్ట్.
అది బండ మీద కట్టాలి. దాని తర్వాత ఇంకేమిటంటే థర్డ్ వచ్చి ఆయన మాట చొప్పున కట్టాలి. 3 ఎలిమెంట్స్ మనం చూసినాం అక్కడ. ఒక ఫౌండేషన్లో లోతుగా తవ్వడము, బండ మీద కట్టడము, ఆయన మాటల చొప్పున జీవించడం. అలాగే ఇక్కడ స్పిరిచువల్ లైఫ్లో ఫౌండేషనల్ వర్చ్యూస్ అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ అన్ని వ్రాశాడు. ఏ విధంగా ఇతరుల పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలా, మన సొంత జీవితాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఎదగాలి, ఎలా మనం కష్టాల్లో, దుఃఖాల్లో, శ్రమల్లో ప్రభువును మనము తలంచుకుంటూ జీవించాలి, ధైర్యంగా జీవించాలి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, ప్రతి విషయమందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇతరులకు కీడు చేయకూడదు. ఇలాంటి గుడ్ వర్చ్యూస్, చక్కని ఒక సటన్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్లో మనం ఇక్కడ ఆయన ఇచ్చాడు. ఇందులో ఈరోజు మనము ఇవన్నీ మనం ధ్యానించాలంటే ఎక్కువ సమయం పడుతుంది. 3 నేను ఎంచుకున్నాను. ఇందులో 3 మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి రిజాయిస్ ఆల్వేస్, బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, రిజాయిస్ ఆల్వేస్. నంబర్ 1, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటిది ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. యూ షుడ్ నోట్ ఎల్లప్పుడూ. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు, ప్రే నిత్యము, విసుగక. రెండవది ఏమిటి? విసుగక లేక నిత్యము, ఎడతెగక, వితౌట్ సీజింగ్. నోట్ చేసుకోండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ టూల్ టు ఓవర్కమ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్. ఒక మంచి సాధనం. మనం ప్రార్థన ద్వారా శక్తిని పొందుతాం. 3వది వచ్చేసి థ్యాంక్స్ గివింగ్. ప్రతి విషయమందు, ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం చదివిన దాంట్లో ఉన్నాయా? ఆల్ దీస్ 3 పాయింట్స్. ఐ హావ్ ఓన్లీ సెలెక్టెడ్ 3. 6-7 పాయింట్స్ ఆర్ దేర్, బట్ 3 I have selected. 1, రిజాయిస్, ఎల్లప్పుడూ ఆనందించుడి, రిజాయిస్ ఆల్వేస్. 2, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయుడి. 3, థ్యాంక్స్ గివింగ్. ప్రతి విషయం ఉంది, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎలా మనం రిజాయిస్ అనేది ఎలా కష్టాల్లో కానీ ఏ విధమైన మనం ఆలోచిస్తే మనం ఇక్కడ యూ కెన్ రీడ్ ఇట్. ఫిలిపియన్స్ 2:17-18. ఫిలిపియన్స్ 2:17-18. But I will rejoice even if I lose my life, pouring it out like a liquid offering to God, just like your faithful services is an offering to God, and I want all of you to share the joy. మన సర్వీసులో, మన సేవలో, దేవుని సేవలో చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా, ప్రతి విషయంలో కూడా నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించాలి. మనం ఒకసారి ధ్యానం చేశాము. ఫిలిప్పీ పట్టణంలో వారు జైల్లో ఉన్నప్పుడు కూడా పాటలు పాడారు. పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి. సింగింగ్ ఈజ్ ద సైన్ ఆఫ్ హ్యాపీనెస్. అలా వారు సంతోషంగా ఉన్నారు. మన సేవలో ఇవన్నీ వస్తాయి. నేను ఎలా ఉన్నానో మీరు ఉండండి. అలాగే 4:4లో మళ్ళీ చెప్తున్నాడు చూడదే, ఫిలిపియన్స్ 4:4 మనకి ఇట్ ఇస్ వెల్ నోన్ వర్స్. సేమ్ ఫిలిపియన్స్. Always be full of joy in the Lord. I say it again, rejoice. Let everyone see that you are considerate in all you do. Remember the Lord is coming soon. చాలు. ఎల్లప్పుడూ ఆనందించుడి. ఇది ఆయన చెప్పేది ఏమిటంటే, ప్రభు మనకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఆనందించుడు. ఎట్లా ఆనందిస్తాము? ప్రభు సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనతో ఉన్నాడు, ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో ప్రభు మనతో ఉన్నాడు అని ఆ సిచ్యువేషన్ ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ మనము ఆనందంగా ఉంటాము. మనకేమి లేదు, ధైర్యం ఉంటుంది, ఎలాంటి భయం ఉండదు అనేటువంటి ఒక ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకున్నప్పుడు దెన్ వి విల్ ఎంజాయ్. రీడ్ Psalm 16:11. ప్రభు సన్నిధి అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఆనందము ఉంటుంది. Psalm 16:11. You make known to me the path of life. You will fill me with
eternal pleasures at your right hand. ఓకే, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఎటర్నల్ ప్లెజర్స్, నిత్య సుఖము, శాంతము, సమాధానము ఆయన దగ్గర మనకున్నది. ఆయన సన్నిధిలో మనకు ఎలాంటిది లేదు. ఎందుకంటే పవర్ఫుల్ గాడ్ ఇస్ విత్ అస్, హూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. మన దగ్గర ప్రతి సిచ్యువేషన్ను ఆయన మనల్ని గట్టెక్కించగలడు. ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ఆపద నుంచి కాపాడి మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుని సన్నిధి మనం ఉన్నప్పుడు నిత్య సుఖశాంతులు గలవు. ఆయన సన్నిధిలో ఇట్ ఈస్ ఎటర్నల్ జాయ్, నాట్ ఏ టెంపరరీ మూమెంటరీ జాయ్, ఎటర్నల్ జాయ్. నిత్యము సుఖము, సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నదని మనము ఆ సన్నిధి మనం ఊహించుకుంటే, దెన్ ఇఫ్ యూ ఇమాజిన్, దెన్ యూ హ్యావ్ నో ఫియర్. మనకు సంతోషమే, ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది. అందుకే దేవుని సన్నిధి పోవాలంటే దావీదు ఏమంటున్నాడు, ఐఎమ్ ఆల్వేజ్ హ్యాపీ టు గో టు ద టెంపుల్. చదవండి Psalm 122:1. Psalm 122:1. I was glad when they said unto me, let us go to the house of the Lord. I rejoice with those who said, let us go to the house of the Lord. హౌస్ ఆఫ్ లార్డ్ లో మనకు సంతోషం ఉంది. సంఘానికి పోవాలంటే మనం ఎంత సంతోషంగా తయారై పొద్దున్నే మందిరానికి వెళ్ళాలా, ఆరాధన పోవాలంటే ఎంత సంతోషంగా తయారవ్వాలా, లేదా ఏడుస్తా పోతామా మనం, ఏంటో అని చెప్పేసి పోతాం. వీ డోంట్ ఫీల్ ఇన్ సంతోషంగా తయారవుతాం కదా, ఎప్పుడు పోవాలి ఉత్సాహంగా. అప్పుడు డాడీ బండిది టైం లేట్ అవుతుంది, మనం సకాలంలో పోవాలి దేవుని దగ్గరికి అని ఆ సంతోషం. నంబర్ 1 ఈజ్ బిలీవర్స్కి ఉండవలసిన ఏంటి, ఆ జాయ్. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనకు సంతోషం ఉంది అనేటువంటి రిజాయిస్. ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా దే విల్ పాస్ అవే, అవన్నీ పోతాయి, మనకు తొలగిస్తాయి దేవుని సన్నిధి అంటే. సో బిలీవర్స్కి ఉండవలసిన ఒక గుడ్ వర్చ్యూ ఏమిటంటే సంతోషం. ఎల్లప్పుడూ సంతోషం, ఆల్ ద టైం సంతోషం. దేవుని సన్నిధిలో మనం చూడు, పీటర్ శామ్యూల్ గారు ఎప్పుడు చూసినా కానీ అప్పుడు ఒక్కొక్కరు ఎమోషనల్గా ఈ 7 కన్నీళ్ళు వస్తాం, కానీ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉత్సాహంగా. దేవుని సన్నిధిలో ఉత్సాహము, సంతోషం అనేది ఉండాలి. నంబర్ 1 బిలీవర్స్ ఉండవలసిన, విశ్వాసికి ఉండవలసిన ఆత్మీయ జీవితంలో ఒక మంచి లక్షణం. రెండవది ప్రే. ప్రార్థన అనేది దేవుని యొక్క, మనకు ఏది వచ్చినా కానీ స్ట్రైట్ అవే ప్రార్థన. ఒక బయటికి పోతున్నప్పుడు ప్రార్థించండి, డాడీ ప్రార్థించండి, లెటస్ గో. మీరు ప్రార్థిస్తున్నాడు, అదే విదేశాలకు వెళ్తున్నాడు, అమ్మో చాలా దూరం వెళ్తున్నాడు, ప్రార్థిద్దాం, దేవుని యొక్క కాపుదలకు ప్రార్థిద్దాం. ప్రార్థన అనేది మనకేమిటంటే, ఇంకా ఇదే ఫిలిపియన్ 4:6 మనం చూస్తాం, మీరు ప్రతి విషయం ముందు డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్ బట్ కీప్ ప్రేయింగ్. ఏ విషయంలో మీరు చింత చేయకుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క సమస్తం తొలగిపోయి ఆయన యొక్క సమాధానం అనేది మీకు వస్తుంది. ప్రార్థన అనేది ఇక్కడ ఏమిటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత చదవండి లూకా స్వార్త 13వ అధ్యాయంలోను, లూకా స్వార్త 18వ, లూక్ గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 13th chapter 18th chapter. ఐ విల్ జస్ట్ బ్రీఫ్ అన్నమాట, చిన్న సంఘటన, 2 సంఘటనలు అక్కడ ఉన్నాయి. అర్ధరాత్రి ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేవు. సో ఆయన నేబర్ దగ్గరికి వెళ్ళి, పొరుగు స్నేహితుని దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు. రాత్రి తలుపు కొడితే ఏం చేస్తాడు, అయ్యా నేను నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకంటాడు. లేదు బ్రదర్, లేదు, మాకు అతిథి వచ్చాడు, నాకు ఏదైనా సాయం చేయండి, మా ఇంట్లో ఏమి లేదు, వచ్చాడని అడిగితే, నేను చెప్తుంటే మీకు అర్థం కాదా, నేను నిద్రపోతున్నాను, డిస్టర్బ్ చేయండి బ్రదర్, ప్లీజ్ బ్రదర్, ఏ విధంగానైనా బ్రదర్, ప్లీజ్ బ్రదర్ అని. ఇది 13th chapter రాస్తే అట్లా మాటికి అడుగువడం వల్ల అతను ఏం చేస్తాడు, లేచి నీకు కావలసినటువంటి యొక్క ఆహారం ఇస్తాడు. ఇది ఒక ఇన్సిడెంట్. రెండవ ఇన్సిడెంట్ మళ్ళీ చదవండి. ఒక పేదరాలు తనకు అన్యాయం జరిగిందని ఒక జడ్జి దగ్గరికి పోతుంది. ఆ జడ్జి ఏమిటి, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, వాడు మూర్ఖుడు. అయినా కానీ ఏం చేస్తా అంటే ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్తాది. అయ్యా నాకు నా యొక్క ఆస్తిలో నాకు వివాదం ఉంది, నాకు మీరు జడ్జి కదా, మీరు జడ్జి పని చేసినారు కదా, నాకు తీర్పు తీర్చండి, నాకు న్యాయం తీర్చండి, పంచాయతీ చేయండి అని చెప్పి అడుగుతుంది. అతను లెక్క చేయడు, మళ్ళీ వెళుతుంది. అట్లా రోజు వెళ్ళడం వల్ల అతనికి ఏమంటాడయ్యా, నేను చూడు ఈమెను లక్ష్య పెట్టకపోయినా కానీ ఈమెను ఎంత ఆలస్యం చేసినా ఇన్నిసార్లు నా దగ్గరికి వచ్చింది, నేనేం చేసి అతను మనసు మారి ఒక రోజు ఆమెకు తీర్పు తీరుస్తాడు. ఇసే ద వన్ హూ డు నాట్ రిగార్డ్
God regard the men as such a man has been turned by keep on asking, then how much your father? You can read it later on. ఒక మనుషుని లక్ష్య పెట్టిన వాడే మనసు కరిగిపోయి ఆమె పట్ల ఆ యొక్క న్యాయం చేస్తాడు. మరి దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు, మంచి హృదయం గలవాడు, జాలి కలిగిన వాడు, ప్రేమించే దేవుడు. నువ్వు మాటికి నీ ప్రార్థనలో అడుగుట వల్ల వినడా? నీ ప్రార్థన ఇయ్యడా? అడుగుడి ఇవ్వబడును, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్, నాక్ తట్టుడి మీకు తలుపు తీయబడును, సీక్ యూ విల్ ఫైండ్ ఇట్. దేవుడి మనము నిత్యము ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. ఈ 2 ఉదాహరణల తర్వాత మీరు చక్కగా చదవండి. అలాగూ మనం ఇంకొకటి ఏమిటంటే ప్రార్థనలో ఈ రోజుల్లో ఇట్ షుడ్ నాట్ బి ఏ క్యాజువల్ ఆర్ రిచువల్. ఏదో మనం ప్రార్థన చేయకపోతే అది కాదు. డీప్ ఫ్రమ్ యువర్ హార్ట్. ప్రార్థన అనేది ఏమిటంటే నీ హృదయంలో నుంచి రావాలి. దేవుడు నాకు ఇస్తాడు అలా అడగడం అనేది ఉంటుంది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు in the James we read it in the chapter 5, విశ్వాస సహితమైన ప్రార్థన. ఆయన వర్షం కురుతుంది అంటే వర్షం ఆఫ్ చేసినాడు, మళ్ళీ వర్షం కావాలంటే వర్షం ఇచ్చాడు 3.5 సంవత్సరాల తర్వాత. అక్కడ జేమ్స్ రాస్తాడు అన్నమాట, యాకోబు పత్రికలో రాస్తాడు, విశ్వాస సహితమైన ప్రార్థన, ఏ ఫెయిత్ఫుల్ విత్ కంప్లీట్ ట్రస్ట్. మనఃపూర్వకమైన ప్రార్థన నీ హృదయంలో నుంచి రావాలి. క్యాజువల్గా లిఫ్ట్ నుంచి ఏదో చేయాలన్నట్టు కాదు. ఇట్స్ నాట్ ఏ రిచువల్ ఆర్ ఏ క్యాజువల్ ప్రేయర్, బట్ ఇట్ షుడ్ బి డీప్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన. ఇంకొక ఈ రోజుల్లో ఏం చేస్తారంటే మరొక అదే లూకాసు వార్తలో పరిసయ్యునిది సుంకరి ప్రార్థనను గురించి వ్రాస్తాడు. చాలా 18th చాప్టర్ ప్లీజ్ రీడ్ ఇట్. తర్వాత 18th చాప్టర్లో బ్యూటిఫుల్ పారబల్స్ ఉన్నాయన్నమాట, మంచి ఉపమానాలు ఉన్నాయి. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి అంటే దీనుడు, ఏమి లేనివాడు, వాడు ఈజ్ ద లోయెస్ట్ పర్సన్ అన్నమాట. పరిసయ్యుడు ఏమిటి? బాగా చక్కగా అన్ని పాటించేవాడు. ఈజ్ గుడ్, ఈ క్లైమ్స్ ఈజ్ ఏ గుడ్ బిలీవర్, గాడ్స్ మ్యాన్ అని. నేను ఇట్లా చేశాను, నేను 10వ భాగాలు ఇచ్చాను, నేను ఇది చేశాను, ఇదిగో ఈ సుంకరి వల్ల నేను చోరుని కాదు, నేను ఈ పని చేయలేదు, నేను ఉపవాసం ఉన్నానని తను తాను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తాడు. అయితే ఇంకొకటి ఏం చేస్తాడు? సుంకరి దీన మనసుతో చేస్తాడు. ప్రభువా నీ వైపు నేను తల ఎత్తి చూసేందుకు కూడా నేను అర్హుని కాదు, యోగ్యుని కాదు అని దించుకున్నప్పుడు దేవుడు ఆ దీన మనసుతో, హంబుల్, ప్రేయింగ్ ఇన్ హంబుల్, ఇన్ ద లోలీనెస్, ఇన్ ద హ్యూమిలిటీ, దేవుడు అలాంటి ప్రార్థనను మనం ఆకాంక్షించాలి. చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రభువా నాకు వాడు హాని చేశాడు, వాడిని నువ్వే పనిష్మెంట్ చేయి. ఇది కాదు మన ప్రార్థనలు. ఇతరుల కీడు గురించి మేము చేయకూడదు. హ్యావ్ ద ఫర్గివ్నెస్. శోధనలో పడకుండా. ఇంకో చోట యేసు ప్రభువు గెత్సెమనే తోటలో పోయినప్పుడు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. వీళ్ళు నిద్రపోతా ఉంటారు. ఆ రాత్రి మీరు శోధనలో పడకుండా మెలకువగా జాగ్రత్తగా. సో మెనీ కైండ్స్ ఆఫ్ ద ప్రేయర్స్. ప్రార్థనలో పోరాడడం, ఆసక్తితో ప్రార్థన చేయడం. సో నంబర్ 1 ఈజ్ ద ప్రేయర్, 2 ఈజ్ ద ప్రేయర్. ఎడతెగక అంటే రిపిటేషన్ కాదు. కొందరు ప్రభా 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 అని చెప్పేసి మాటికి సేమ్ థింగ్ రిమిటే కాదు. కంటివి ఎడతెగక అంటే వితౌట్ సీజింగ్ అంటే కూర్చొని బ్రేక్ లేకుండా సాయంత్రం దాకా చేయండి ఆ ప్రార్థన. దట్ ఈస్ నాట్ ద వన్. అంటే ఇట్ ఈస్ ఏ కాల్ విత్ ద పర్సివియరెన్స్, విత్ రెగ్యులర్, వాట్ ఎవర్ యూ టిల్ యూ గెట్ ఇట్ అన్నమాట. ప్రతిరోజు నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం, ప్రభువా ఈ విషయంలో నాకు అస్వస్థత ఉంది, ప్రభువా నాకు ఇది అవసరం ఉన్నది అని రెగ్యులర్గా దాన్ని ప్రార్థన చేయడం. నాట్ మియర్లీ రిపిటేషన్. కొందరు రిపిటేషన్ చేసి ఇంకొకటి ఏమైనా చేసి బ్రేక్ చేయకుండా కాదు దాని అర్థం. వితౌట్ సీజింగ్ అంటే రెగ్యులర్లీ రిమెంబరింగ్ విత్ పర్సివియరెన్స్. ఇది అన్నమాట మనం ప్రార్థన. ఇది 2వది. 3వది వచ్చేసి థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అనేది మీరు ఇక్కడే కాదు ఇంకా కూడా చూడండి. ఎఫిషియన్స్ 5:18లో యూ రీడ్ ఇట్. Ephesians 5:18. Don't be drunk with wine, because that will ruin your life. Instead, let the Holy Spirit fill you. అదేనా ఇంగ్లీష్ వర్షన్లో డిఫరెన్స్ వస్తుందా? Ephesians 6:18. 5:18.
Sorry, 5:18. 5:18 అదే. అదే కదా, అదేనా? ఐఎమ్ సారీ, ఇది 20 కూడా And 20. you will Hmm. give thanks for everything to God the Father in the name of our Lord, Ah. the Lord Jesus. ఓకే, ఇక్కడ మాట మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును గూర్చి, ఇక్కడ ఇంకా మీరు కొలొసియన్స్ 3:17 కూడా జస్ట్ టర్న్, జస్ట్ 2-3 pages you will find Colossians 3:17. And whatever you do or say, do it as representative of the Lord Jesus, giving thanks through him to God the Father. గివింగ్ థ్యాంక్స్ త్రూ హిమ్ టు గాడ్ ఫాదర్. ఇక్కడ ఏమిటంటే ఎల్లప్పుడూ, ఇక్కడ పౌలు మనం చదివిన ఈ తెస్సలోనిక పత్రికలో ప్రతి విషయమందు అంటే ఇన్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఎఫిషియన్స్లో రాస్తున్నాడు ఎల్లప్పుడూ. కొలోషియన్కు రాసినప్పుడు ప్రతి పని యందు, ప్రతి విషయమందు, ప్రతి పని యందు. ఈ మాటలు గుర్తు చేసుకోండి. ఆల్ ద టైమ్స్, ఇన్ ఎవ్రీథింగ్. మనకేదో మేలు చేసినప్పుడు, ఒక మంచి ప్రమోషన్ వచ్చేసింది, లార్డ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. జనరల్లీ వెన్ ఎవర్ మై pension is I see in my account, no, I give thanks to the Lord. It is not that. If he doesn't give 1 month, also I should thank. Lord, there must be some reason why you are not giving me. But give me the strength to pull on this complete month without my salary also. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ప్రతి విషయం అందంటే ఏమిటి? మనకు సంతోషం కలిగినప్పుడు, ఏదైనా లాభం కలిగినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రం, he has given me a good car, he has given me good thing in my life. అది కాదు. ఈవెన్ he doesn't give also, you should be thankful. There is a some reason ఎందుకు దేవుడు నీకు అది ఇవ్వటం లేదో ఆ టైంలో కొన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి మనం చేయాలి. యోబు జీవితంలో ఏం చేస్తాడు? యోబు జీవితంలో మీరు తర్వాత చదవండి 121. You can read it only one verse. Job 121, you read it. Job chapter 1:21. And said, naked I came from my mother's womb, and naked I will be apart. The Lord gave me, and the Lord has taken away. May the name May the name of the Lord be be praised. praised. Praised అంటే స్తుతించుగాక. స్తుతించాలి. ఎవ్రీథింగ్. ఆయన క్యామెల్స్ పోయినాయి, ఆక్షన్స్ పోయినాయి, పిల్లలు కూడా చనిపోయారు. భార్య అంటుంది, ఇంకా ఏంటి ఇంకా దేవుడిని స్తుతించడము, దూషించి నువ్వు కూడా చచ్చిపోక అడిగి అయిపోతుంది నీ లైఫ్ అని చెప్తుంది. యు బ్లేమ్ హిమ్. అండ్ దేవుడు మనకి ఇస్తాడు, తీసుకుంటాడు. ఇచ్చినప్పుడేమో సంతోషము, తీసుకున్నప్పుడు మనకు ఒక మంచి పని చేసినప్పుడేమో అంత ఉబ్బిపోతాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని కొరకు మనం కష్టం సహించవలసిన వాళ్ళం కాదా? సో గివ్. ఒక బ్రదరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు చూడకపోతే ఆయనకి ఏదో ఇక్కడ చెయ్యి యాక్సిడెంట్ అయిపోయి ఇట్లా ఆల్మోస్ట్ డాక్టర్లు ఏమో డౌట్, ఈ చెయ్యి మళ్ళా వస్తుందో లేదో, బ్రేక్ అయిపోయినప్పుడు మేము పోయి ఇస్తే, Abdullah brother, I am so thankful he has given me one hand still very strengthy. Though he has damage, it is going, but still God has given me, so I am thankful to him that still one hand. That is the అంటే ఆ కైండ్ ఆఫ్ ఏమిటంటే దట్ ఈస్ ద వే యాటిట్యూడ్ అనమాట. అలాంటి యాటిట్యూడ్ దేవునికి మనం స్తోత్రం ఏమిటంటే దేవుడు ఏదో మనకు కొదవ చేసినాడు కాదు, ఇంకా మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాడు అన్నటువంటి ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది మనము కృతజ్ఞతాస్తుతులు మనము ఆయనకు చెల్లించాలి. ప్రతి విషయం ముందు మనము చెల్లించాలి. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో ముఖ్యంగా మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దినములు చెడ్డవి గనుక, ద ప్రజెంట్ ఈవిల్ డేస్, వీఆర్ పాసింగ్ త్రూ ప్రజెంట్ ఈవిల్ డేస్, బట్ డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి షేకన్, డు నాట్ బి ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్. దినములు చెడ్డవి ఆయనను దేవుని మీరు స్తుతిస్తూ మీ దినాలను చక్కగా జరపండి. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు యు డూ ఎవ్రీథింగ్, ఈ కేర్స్ ఫర్ యూ. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు.
Let us read this passage and we will close this meeting. Again we will go back to Ephesians. I have not properly read that. Ephesians chapter 5, 15 to 21 we will read it. Carefully we will read each verse properly. So be careful how you live. Don't live like fools, but like those who are wise. Make the most of every opportunity in these evil days. Don't act thoughtlessly, but understand what the Lord wants you to do. Don't be drunk with wine, because that will ruin your life. Instead, be filled with the Holy Spirit, singing psalms and hymns and spiritual songs among yourselves, and making music to the Lord in your hearts. And give thanks for everything to God, the Father, in the name of our Lord Jesus Christ. చాలు. ఇంకా మనం కొలేషన్స్లో కూడా 3 చాప్టర్లో చదివితే సేమ్ థింగ్ ఈజ్ గివెన్ స్టిల్ ఇన్ డిఫరెంట్ వ్యూస్. మీరు క్రీస్తును ధరించుకొనుడి, క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీ హృదయంలో ఉండనివ్వుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్, సో దట్ let the Spirit of God deliver you, so that He guides you, He gives you no fear. He gives you encouraging, He gives you motivation. In these evil days, ఇక్కడ తెలుగులో అయితే దినములు చెడ్డవి కనుక వీఆర్ ఇన్ ద ప్రజెంట్ ఈవిల్ డేస్, వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ద ప్రజెంట్ ఈవిల్ డేస్. దినములు చెడ్డవి కనుక లైక్ ఏ ఫూల్స్, మూర్ఖుల వలె కాకుండా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు, విజ్డమ్ ఇచ్చాడు, అండర్స్టాండింగ్ ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఆత్మపూర్ణులై ఉండండి. మద్యముతో కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు డ్రింక్స్ తీసుకొని కొందరు ఏదో ఇన్ని దిగాలు నేను భరించలేకుండా అని చెప్తే దట్ ఇస్ నాట్ ద కరెక్ట్. మీరు మత్తులై ఉండకుడి. సంగీతం అనేది ఏం చేస్తాం, మళ్ళా చూస్తాం, మ్యూజిక్ గివ్స్ ఏ ప్లెజెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఆహ్లాదము, మంచి మ్యూజిక్తో, దేవుని యొక్క సంగీతము, దేవుని యొక్క కీర్తనలు, దేవుని యొక్క పాటలు మీ జీవితాన్ని ఈ రోజుల్లో దినములు చెడ్డవి గనుక జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. ఇది దేవుని చిత్తము. ఇట్ ఇస్ గాడ్స్ విల్. ఇది దేవుని చిత్తము. అలాంటి సమయాలలో, ఇలాంటి దుర్దినములలో మనం జీవిస్తున్నప్పుడు ధైర్యంగా కనిపెట్టుకొనుచు ప్రభువు మనకు మేలు చేస్తాడు, ఇవన్నిటిని కూడా తీసివేస్తాడు. తిరిగి మనకు మంచి సమయం వస్తుంది, మంచి రోజులు వస్తాయి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఈ కేర్స్ ఫర్ అస్. తగిన కాలమందు, ఇన్ రైట్ టైం, హీ విల్ గివ్ ఆల్ ద ప్రెజెంట్ థింగ్స్ బ్యాక్ టు యూ. ఇశ్రాయేలుడు తప్పు చేసినప్పుడు, వారి విగ్రహాధనను దేవుని మర్చిపోయినప్పుడు, వారందరినీ కూడా వేరు వేరు ప్రదేశాలకు టోర్ ఆల్ ద కామన్ దే హావ్ బీన్ స్కాటర్డ్. మీరు పోండి, ఏమైనా తావండి అని చెప్పేసి వారందరినీ వేరు వేరు స్థలాలకంతా స్కాటర్ చేశాడు, వెళ్ళగొట్టాడు. కానీ వారు అక్కడ పోయి రియలైజ్ అయినప్పుడు, వాళ్ళు మళ్ళా ప్రార్థన చేసినప్పుడే వారి ప్రార్థన ఆలకరించి మళ్ళీ గ్యాదర్డ్ అండ్ రెస్టోర్డ్. దేవుని ప్రార్థనలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఇది మనం చెడ్డ రోజులు, చెడ్డ సమయాలు, మనకు కష్టాలు ఇవన్నీ సంభవించినప్పుడు ఇంకా మనము దేవుని సన్నిధిలో ఉండి కీర్తనలతో, సంగీతములతో జ్ఞానుల వలె, ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి వివేకముగా, లోకంలో వాళ్ళు చేసినట్టు తప్పుడు పనులు చేయకుండా, మద్యంతో కాదు మరి ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా దేవుని భయంతో మనం ఈ రోజుల్లో గడిపి, అది దేవుని చిత్తం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో ఉండాలి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీస్ ఆర్ ద 3 elements I want to emphasize today in our life, in our spiritual life, so that we are keep on moving towards the goal what God has given, the destiny. దేవుడు మనకు ఏర్పరిచాడు. ఏది ఆయన ఏర్పరిచేది? నిత్య జీవం. ఆ నిత్య జీవనము, ఆ దేవునిమైన ఉన్నతమైన పిలుపు కొరకు కనిపెట్టుచు మనం ముందుకు పోతున్నాం మన ఆత్మీయ జీవితంలో. ఇలాంటి సమయంలో ఈ ప్రిన్సిపల్స్, ఈ ఎలిమెంట్స్ అనేది మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఉంచుకొని ఆత్మీయ జీవితంలో అలాగూ ఈ దినాల్లో గడిపి దేవుని మహిమపరచాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మరి అలాగూ ఇంకా ఎన్నో చక్కని విషయాలు ఉన్నవి.
మనం నిత్యము ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి, లోకంలో ఆనందించేవాళ్ళు కాదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ పీపుల్ డిలైట్ ఇన్ ద ఓన్లీ ప్లెజర్స్. రీడ్ దిస్ వర్స్, విల్ క్లోజ్ ఇట్. Psalm 34, I don't know whether 34:7 or 37:4. 34:7. Delight. Exactly. That is the Delight correct. in the Lord and He will. Delight. No, you read it in King James version, and I will use it. One good word, one ఏమంటారు కంజక్షన్ అంటారు. 2 words కలిపి ఏమంటారు? ఇంటర్జెక్షన్, కంజక్షన్ అంటారు. వర్డ్ 2 sentences. Conjunction. Conjunction is a bit conjunction. Read it. I don't know. So I want to tell you English. I want to. Cannot. Who will read it? 37. Delight thyself also in the Lord, and He shall give thee the desires of thine heart. 37:4 kana? So I'm sorry. I was in 37. Delight, again read it. Delight. Delight thyself also in the Lord. Delight thyself also. That word chala important. We are getting delighted in so many things. Taking a good food. I think I am sure today you will be making good nice chicken. We'll enjoy it. We'll delight in the good. Delight it kadi avanni cheyandi. But also, it is more important. You emphasize that. Delight thyself also in the Lord. He will give you the desires of your heart. నీ హృదయ కోరికలను, వాంఛలను ఆయన తీరుస్తున్నాడు. ఈ వర్డ్ అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సమ్ టైమ్ we need a good house, we need sometimes good AC in the hot summer, we need good food. It is all okay, but also in the Lord. People are only entirely giving their life to the good TVs, good movies, good foods, good everything. They absolutely forgot the God who is the creator. ఆయన ఒక్క బ్రీత్ని తీసేస్తే ఒక 5 నిమిషాలు నేను ఐ విల్ గో సారీ ఐఎమ్ ఇన్ టైమ్ ఓన్లీ. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఉంది. కంప్లీట్ బ్రీత్ ఇన్, హోల్డ్ ఇట్ ఫర్ 10 seconds and then you release it. Then you feel it whether you are tired or not. Then if you are not tired, then you okay. Your breathing system, your pulmonary system or whatever system is okay. అలా తీసుకున్నప్పుడు ఎంతసేపు ఉంటారో నేను ఆలోచిస్తే మ్యాక్సిమం 20-25 seconds తర్వాత ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్. అంటే మనిషి బ్రీత్ లేకుండా 25 seconds అండ్ సైన్స్ 30 seconds ఈ కెన్ హోల్డ్ ఇట్. ఆ పారాచూట్లో నుంచి, విమానంలో నుంచి, ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ ద పారాచూట్ జంపింగ్ దే డూ ఇస్ జంపర్స్, పారాచూట్ జంపర్స్. ఇట్ ఈస్ ఆటో. ఆ పారాచూట్ will automatically open the moment he jumps from the aircraft. But sometimes it doesn't open it. Some failure. Then what will you? He will drop down and die. But there is a provision, manually he can operate it. Manually, if that fails, manually. ఆ మాన్యువల్ ఆపరేషన్ కొరకు 30 seconds వరకు మనిషి మంచి కాన్షియస్లో ఉంటా అంట, అంటే కంప్లీట్ స్ట్రెంగ్త్లో ఉంటా అంట. ఆఫ్టర్ 30 seconds ఈ లూజెస్, ఈ గెట్స్. అంటే ఏమిటంటే మనిషి యొక్క బ్రీత్, దేవుడు 30 seconds మన బ్రీత్ లేకుండా చేసినాడంటే ఏమవుతుంది మన లైఫ్? వీఆర్ సో మచ్ దేవుణ్ణి మర్చిపోయి లోకంలో ఉన్న ప్లెజర్స్ అన్ని మనం ఎంతో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద గాడ్. దేవుని మరచువారు పాతాళమునకు దిగిపోదురు. Psalm 9:7. దుష్టులు దేవుని మరచువారు పాతాళమునకు దిగిపోదు. దేవుణ్ణి మర్చిపోవద్దు. ప్లీజ్ రిమెంబర్ యువర్ గాడ్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయెల్కు మాటి మాటికి గుర్తు చేసేది ఏమిటంటే రిమెంబర్ యువర్ గాడ్, ద లార్డ్ యువర్ గాడ్. Do not forget his precepts. Do not forget his commandments. ఆయన మనకు విజ్డమ్ ఇచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుణ్ణి మనము అలా స్తుతిస్తూ ఈ 3 అంశాలను గుర్తు చేసుకుని ఎల్లప్పుడూ ఆయన ఈ ఆత్మీయ జీవితంలో ముందు సాగుటకు దేవుడు సహాయము చేయను కాక. ఓకే, పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, స్తోత్రాలైనా మరొక ఆదివారాన్ని, ప్రభు దినాన్ని మా జీవితాలు వచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మరి కొన్ని ప్రభుత్వ ఆటంకాల వల్ల, ఆజ్ఞల వల్ల మేము తండ్రి సంఘాలకు వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాం. కుటుంబంలోని తండ్రి మేమందరం కలిసి మీ ప్రేమైన బిడ్డలుగా మీ సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా మధ్య నుండి మీ ఆరాధన మీరు స్వీకరించినందుకు మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం.
వేరు వేరు స్థలాల్లో తండ్రి, అనేక స్థలాల్లో మీ ప్రేమైన బిడ్డలు నమ్మిన బిడ్డలందరూ కూడా వారి ఇండ్లలో ఆరాధించును తండ్రి. వారి ఆరాధన ఆగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రేమైన బిడ్డలను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి వారి స్థలాల్లో వారు కూడా మిమ్మల్ని స్తుతించే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాము. సంఘాలను ఇంకా కొన్ని సంఘాలలో కొంత లిమిటెడ్గా సేవలు జరుగుతున్నది తండ్రి. ఆ సంఘాలను దీవించండి. సంఘ సేవకులను వారి కుటుంబాలను ఆదరించండి. మా బంధువులను స్నేహితులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి తండ్రి, ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో అనేక దేశాలు తండ్రి మరి బాధపడుతుండగా తండ్రి, మరి భయంకరమైన స్థితిలో ఉండగా మీ గొప్ప కనికరమును చూపండి. లార్డ్, వి ప్లీడ్ ఫర్ దై గ్రేట్ మెర్సీ. రిమూవ్ దిస్ కరోనా వైరస్ వన్స్ ఫర్ ఆల్. సేవ్ ద పీపుల్ లార్డ్ ఫ్రమ్ దిస్ డెడ్లీ డిసీజ్. ప్రభువా, మేము మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాము నాయన. ప్రపంచంలోని దేశాలన్నిటి కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు, మా ప్రాంతాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మీ కృపలు మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి తండ్రి, ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీ కృపలు మమ్మల్ని నడిపించి కాపాడమని, మా పనుల్లో సహాయం చేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.